రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ రాను బొంబాయికి రాను. ఈ సాంగ్ ఎంత హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపిన ఈ సాంగ్ ఇప్పుడు 300 మిలియన్స్ ని దాటుకుని యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సాంగ్ 4 నెలల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి మార్క్ ని సొంతం చేసుకుంది. ఈ పాటని వినని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు కూడా డాన్స్ ని చేసేలా చేసింది ఈ పాట. అయితే ఈ పాటను రాము రాథోడ్ లిరిక్స్ ని రాసి పాడాడు. కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించారు. కొరియోగ్రఫీ విషయానికి వస్తే మాత్రం శేఖర్ వైరస్ అద్భుతంగా ఆడించాడు అని చెప్పాలి. మెయిన్ గా కొరియోగ్రఫీ వల్లే సాంగ్ హిట్ అయిందని కొందరంటే, మరికొందరు మాత్రం రాము రాథోడ్ పాడటం వల్లే మంచి మార్క్ వచ్చిందని ఇంకొందరు అంటున్నారు. ఇక లిఖిత లీడ్ రోల్ లో చేశారు. డిఓపి హరీష్ పటేల్ చేయగా అజయ్ రంగు డిఐ చేశారు. ఇక ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా రాను రాను రాను. కానీ రాము రాథోడ్ ఈ సాంగ్ తర్వాత చాలా సాంగ్స్ చేసిన విషయం తెలిసిందే. బట్ ఈ సాంగ్ తెచ్చిన క్రేజ్ మరే పాట తీసుకురాలేదు అని చెప్పాలి. ఇక మొన్న జరిగిన మిస్ వరల్డ్ లో కూడా ఈ పాట వినిపించింది. ఒక ఇంటర్వ్యూలో ఏదైనా సాంగ్ పాడండి అని ఒక యాంకర్ అడగ్గా తాను మాత్రం రాను బొంబాయికి రాను అనే సాంగ్ పాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ముందు ముందు చూడాలి రాము రాథోడ్ జోరు ఎలా కొనసాగుతోందో.